అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు నా ఛానల్‌ని అయితే. అంటే మంచి మంచి టాపిక్స్‌తో అయితే మంచి సర్ప్రైజింగ్ టాపిక్స్, మంచి ట్రెండింగ్ టాపిక్స్‌తో అయితే నేనైతే వస్తాను. మంచి వీడియోస్ అయితే చేస్తాను. కానీ మీరు ఒక లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ అయితే చేయండి. ఓకేనా? ప్లీజ్. మీరు అంటే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తేనే నా వీడియోస్ వేరే వాళ్ళకి కూడా పోతాయి. అప్పుడు నాకు ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది మంచి మంచి వీడియోస్ చేయాలని. పక్కా మంచి వీడియోస్ అయితే చేస్తా. ఇప్పుడు మనం మాట్లాడుకుందాం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మన ఇండియాలోనే గవర్నమెంట్ బ్యాంకుల్లో పెద్ద బ్యాంకు. అవునా కదా! అందుకే పెద్ద బొక్కయితే పడింది. పెద్ద బ్యాంక్‌కి పెద్ద బొక్కయితే పడింది. అసలు ఈ స్టేట్ బ్యాంక్ పరిస్థితే ఇట్లుంటే ఇంక నార్మల్ బ్యాంకుల పరిస్థితి ఏం రా స్వామి. ఆ! కర్ణాటకలో విజయనగర్‌లో ఉండే ఒక బ్రాంచ్‌లో జరిగింది. అసలు ఏం చేసినారంటే ఈ దొంగ నా కొడుకులు మిలిటరీ డ్రెస్‌లో వచ్చి దోచుకొని పోయినారు. 8,00,00,000 తర్వాత 56 గ్రాములు కాదు 56 కేజీల గోల్డ్‌నైతే ఎత్తుకొని పోయినారు. ఎత్తుకొని పోయేటప్పుడు ఈ ముండా కొడుకులు కారులో అంతా చిందబోసుకొని పోయినారంట. పడేసుకొని పోయినారంట. కాసుల్ని మళ్ళా బంగారుని. అసలేం జరిగిందంటే, మామూలుగా నిన్న జరిగిండేది. నిన్న ఏం జరిగిందంటే, వీళ్ళేం జేసినారంటే, అంటే వీళ్ళ పనులన్నీ అయిపోయుండాయి. వీళ్ళ పనులన్నీ అయిపోయుండాయి. ఆ టైంలో 7 గంటల టైంలో, 7 గంటల టైంలో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. ఆ టైంలో మిలిటరీ డ్రెస్సుల్లో 7 ఇంకా 8 మందైతే లోపలికి దూరినారు. లోపలికి దూరేసి గన్‌తో ఫైర్ అయితే చేసినారు. అంటే స్టాఫ్ ఎవరైనా భయపడతారు. అవునా కదా! అందరికి ప్రాణాలంటే ఇష్టమే. అందుకే వాళ్ళు భయపడిపోయినారు. ఈ స్టాఫ్‌కి కాళ్ళు, చేతులు టైట్‌గా కట్టేసినారు. టైట్‌గా కట్టేసి గన్ ఫైర్ చేస్తే భయపడిపోయినారు. వాళ్ళేం చేస్తారు ఇంక భయపడతారు. ఆ టైంలో ఏం చేసినారంటే డబ్బులు ఈ అంటే ఈ లూటీ అంతా ఒక 20 మినిట్స్ అయితే జరిగింది. 20 మినిట్స్ అయితే జరిగింది. కానీ చుట్టుపక్కలోళ్ళకి ఎవరికీ తెలిసిండ్లా. 20 మినిట్స్‌లో 6,8,00,00,000 డబ్బులు, కాసులు మళ్ళా బంగారు 56 కేజీల బంగారైతే ఎత్తుకొని పరారైతే అయిపోయినారు. అంటే ఇప్పుడు ఈ బంగారు, ఈ డబ్బులు, ఈ కాసులు అంటే ఈ రెస్పాన్సిబిలిటీ ఎట్లా? ఇంక పోయినట్టేనా ఎట్లా నాకంటే నాకు తెలిసి ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెస్పాన్సిబిలిటీనే. అవునా కదా! వాళ్ళే తెచ్చేవాళ్ళు. అవునా కదా! నాకు తెలిసి అట్లయితే అనిపిస్తా ఉంది. అంటే ఈ దొంగల్లో ఒక దొంగ ఈ ఈ బ్యాంక్ చుట్టూ 3 నెలలైతే తిరిగినాడంట అని ఒక బ్యాంక్ ఎంప్లాయీ అయితే చెప్తున్నాడు. 3 నెలలు తిరిగినాడంట. ఈ 3 నెలలు ఇంకా సెక్యూరిటీ గూడా లీవ్‌లో అయితే ఉన్నాడంట. ఇప్పుడైతే పెద్ద ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతా ఉంది. ఈయన కొడుకు ఏమన్నా పెద్ద ప్లానింగ్ ఏసినాడా? లేకపోతే ఇదేం ఫస్ట్ టైమ్ ఏం కాదు. స్టేట్ బ్యాంక్‌నే అంటే స్టేట్ బ్యాంక్‌నే దొంగిలించింది ఇది ఫస్ట్ టైమ్ అయితే కాదు. జాస్తి ఇతర జరిగింది. 2, 3 టైమ్స్ ముందుగానే జరిగింది ఆల్రెడీ. కెనరా బ్యాంక్ జరిగింది. జాస్తి బ్యాంకుల్లో ఇట్లయితే జరిగింది. కానీ ఇంక యాడ డబ్బులు పెట్టేది? బ్యాంక్‌లో పెడితే బ్యాంక్‌లో సెక్యూరిటీ లేదు. ఇంగ బ్యాంకుల్లో గోల్డ్ పెడితే గోల్డ్‌కి సెక్యూరిటీ లేదు. ఇంక యాడ పెట్టాలా? అసలు నంబర్ 1 బ్యాంక్ ఇండియా. గవర్నమెంట్ బ్యాంకుల్లోనే పెద్ద ప్రపంచంలోనే అన్ని బ్యాంకుల్లో స్టేట్ బ్యాంక్ కూడా ఒక పెద్ద బ్యాంక్ అని పేరు తెచ్చుకుంది. కానీ ఏం జేయాలిలా? పెద్ద బొక్కయితే పడింది. దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. బాయ్.